గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్లోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మతో కలిసి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి సందర్శించారు. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులతో పాటు హాస్టల్ గదులు, మరుగుదొడ్లు, భోజనశాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ సరితమ్మ సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలు మల్లు రవి చేతుల మీదుగా అందజేశారు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమస్యలను జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు గాను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకుడు గంజిపేట్ శంకర్, దరూర్, జెడ్పీటీసీ పద్మ, వెంకటేశ్వర రెడ్డి, లత్తిపురం వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్ స్కూల్లో గవర్నమెంట్ బడ్జెట్తో యూనిఫామ్స్ విత్ స్టిచ్డ్. అక్కడే పడుకుంటారు సార్. చూసినావు కదా మీరు వెళ్ళిపోయినా అన్నా ఇంకా ఇంత ఏమయ్యా కొంచెం మెత్తగా చేయాలి కదా. ఇంత పొడి పొడి పెసరపప్పు అన్నామంటే ఎంపీ ఎమ్మెల్యే చేసుకుంటే ఇక్కడ వచ్చాను. హాస్టల్ ఎట్టుందో చూద్దామని వచ్చాను. నేను చదివిన హాస్టల్ కంటే బాగుంది. నేనున్నప్పుడు కంటే ఇప్పుడు పిల్లలు కొంచెం మంచిగా ఉన్నారు. ప్రతిరోజు కొంచెం స్కూల్కి పోయేటప్పుడు ఇప్పుడు ఉన్నట్టు నీట్గా స్నానం చేయటం, మంచి అన్నం అది తిని మళ్ళీ సాయంత్రం వచ్చి చదువుకుంటే ఉద్యోగం ఒకటే కాదు, ఉద్యోగం రాకపోయినా మంచి చెడు అనేది మనకు తెలుస్తుంది. వేరే మీ తల్లిదండ్రుల కంటే కూడా మీకే తెలివి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు,
వాళ్ళు ఏదో పనులు చేసుకుంటా మిమ్మల్ని అందరినీ చదివిస్తున్నాం. అందుకని ఏదైనా ఉంటే మేము వార్డెన్కి చెప్పండి, మీ ఆఫీసర్ వస్తే డిఎస్డబ్ల్యూ వాళ్ళందరూ చెప్పి చేయండి. మళ్ళీ వస్తాను నేను 1-2 నెలల్లో. ఒకటి అదేంటది